సేమ్ అదే మాట చదువుతున్నాను నేను. 24వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. నీరు హృదయములో సమృద్ధిగా ఉంటే ఏ దయ్యాల దగ్గరికి రావు. కొన్ని సమస్యలు అవి రావచ్చు, కానీ ప్రార్థన చేత వాటిని మనం జయించవచ్చు, ఏదైనా జయించవచ్చు. కానీ లోపలైతే ఏముండాలి? నీరు, వాక్యం ఉండాలి. వాక్యం అనేది వీళ్ళ మూడు భాగాలు. ఎందుకంటే యేసు ప్రభువుకు కూడా శరీరము, ప్రాణము, ఆత్మ ఆయనకు ఉంది కనుక వాక్యానికి కూడా ఏమున్నట్టు లెక్క? 3 రకములైన జ్ఞానం వాక్యంలో ఉంది. అంతా ఒకటే కాదు. బైబిల్ ఆవరణం ఉంది, వాడికి ఎవరైనా రావచ్చు. వీళ్ళరా ఓఫీరన్న ఒకసారి పరమగీతాల గురించి చెప్తూ ఈ విషయాలు చెప్పాడు. ఎప్పుడైనా వింటే మంచి విషయం అది. బైబిల్ అంతా ఒకటి కాదు. బైబిల్లో ఆవరణం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం కూడా ఉంది. ఇప్పుడు ఆవరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆవరణంలో ఈ ప్రకృతి సూర్యుడు పడతాడు. ప్రకృతి సంబంధమైన వెలుగు పడేదాన్ని ఏమంటాం మనం? ఆవరణం. అంటే ప్రకృతిని చూస్తే కూడా దేవుణ్ణి చూడవచ్చు. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు. ఆయనేమో కనపడ్డు, ఆయన అదృశ్యుడు, కానీ ఆయన కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి ఎలా తెలుసుకుంటామంటే, అనగా ఆయన నిత్య శక్తి అనేది ఆయన అదృశ్య లక్షణం. ఇంకొకటి దైవత్వం అనేది దేవుని లక్షణం. జగదుత్పి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరతురులై. ప్రకృతిలో కూడా కొన్ని విషయాలు చూసి దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అసలు సూర్యుని చూసి, ఓహో, ఈ సూర్యుని సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుడు, ఈ సూర్యుడే మనకు వెలిగిస్తే ఆ నీతి సూర్యుడు మన బ్రతుకులకు వెలుగునిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆవరణంలో ఏ వెలుగు పడుతుంటుంది? ప్రకృతి వెలుగు, బాహ్యపు సూర్యుని వెలుతురు, కాంతి పడుతుంటుంది. అక్కడి నుంచి లోపల పోయినాం అనుకోండి, ఏమంటుందని? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో గుడారం లాగా ఉంటుంది. అది మొత్తం 150 x 75 అడుగులు ఉంటుంది. మొత్తం ప్రత్యక్ష గుడారం 150 x 75 అంత పెద్దది. లోపల పరిశుద్ధ స్థలానికి వచ్చే తల్లికి 30 x 15 ఉంటుంది. 30 x 15 ఆ గ్యాప్ అంతా. దాని లోపల ఏముంటాయంటే సముఖపు బల్ల ఉంటుంది, దీపస్తంభం ఉంటుంది, ఇంకొకటి ధూపవేదిక ఉంటుంది. మతి పెట్టుకోవాలి. పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉంటాయి. ఆవరణంలో 2 వస్తువులు ఉంటాయి. బలిపీఠం ఉంటుంది, గంగాళం ఉంటుంది. అదేమో రక్తం, ఇదేమో వాక్యం అనే నీరు. అది గొర్రెపిల్ల. ప్రతి స్టెప్పులో యేసు కనబడుతుంటాడు. బలిపీఠం అంటే శిలువ, ఆయన రక్తం గార్చాడు. అదే గంగాళం దగ్గర పోతే అక్కడ నీళ్ళు ఉంటాయి, అది ఆయన వాక్య రూపిగా అక్కడ ఉంటాడు. బల్లకాటికి వచ్చేతలకి ఆయన శరీరం, రక్తం ఉంటుంది. మళ్ళా ఆయనే 7 స్టెప్స్. అక్కడ బల్లలో మనం చేసిన తర్వాత దీపస్తంభం వెలుగుతుంది. అక్కడ వాక్యం అనే వెలుగు ఉంటుంది. సూర్యుడు ఉన్నాడు. బాగానండి. ఆవరణంలో ఎవరుంటారు? భౌతికమైన సూర్యుడు ఉంటాడు. ఈ వెలుతురులో మనం అన్ని పనులు చేసుకోవాలి, బలులు అర్పించాలి, గంగాళం దగ్గర కడుక్కోవాలి. ఎక్కువగా మనం భౌతికమైన వాటి మీద ఆధారపడతాం. ఇక్కడ అంటాడు అదృశ్య లక్షణాలను దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఓఫీరన్న ఒకసారి బత్తాయి గురించి చెప్పిండు. బత్తాయి పండు పైన అంతా ఒలిచేస్తే పండు ఒకటే, లోపల చిన్న చిన్న ఎన్ని మళ్ళీ ఉప్పులు ఉంటాయి. 9 కాదు, మామూలు బత్తాయి పండులో చాలా ఉంటాయి. ఆ పైన ఒక లేయర్ మొత్తం అన్నిటినీ కప్పేసి ఉంటుంది. అది కూడా తీస్తే ఒక్కొక్కటి ఇండివిజువల్గా పక్కకు తీసి మనం తింటాం. దేవుడు త్రిత్వం అనే దానికి అది గుర్తు. తాట్లుంజలు విన్నారా మీరు ఎప్పుడైనా? అవి అంతే, పైకి ఒకటే,
లోపల కత్తితో తీస్తే 3 బయటకు వస్తాయి. అంటే 3 సమానమే. తండ్రి సమానమే, కుమారుడు సమానమే. వాళ్ళ ముగ్గురిని ఒక లేయర్ చుట్టేసి ఉంటుంది. పైకేమో ఒకటే. ఇప్పుడు ఒకటే 3 లుంజల తాటి లుంజలు 3 అన్నం మనం అప్పుడు ఒకటే. ఒక దేవుడు ఒక్కడే, కానీ లోపల ఎవరున్నారు? త్రిత్వం ఉంది. కాబట్టి దేవుని అర్థం చేసుకోవాలంటే ఒక భౌతికమైన దృశ్యమైన వాటిని, లోకంలో ఉన్న వాటిని తీసుకొని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యాన్ ఉంది. ఎన్ని 3 ఫ్యాన్లు ఇది? ఎన్ని ఫ్యాన్లు ఇది? ఒకటే. ఎందుకంటే 3 రెక్కలు ఉన్నాయని 3 అంటామా? మీరు చెప్పండి. కానీ అది ఒకటే ఫ్యాన్. 3 రెక్కలు సమానం. 3 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఏదైనా కానీ దేవుని అర్థం చేసుకోవాలని చాలామంది భౌతికమైన వాటిని చూసే రక్షణలోకి వచ్చేసారు. మనకు ఎన్ని మర్మాలు చెప్తున్నాయి ఉంది. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి ఏమన్నాడు? దైవత్వం, ఆయన అదృశ్య లక్షణములు, నిత్యశక్తి, దైవత్వం, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను బాగా మనం అర్థం చేసుకుంటే దాంట్లో నుంచి దేవుని చూడొచ్చు. ఇది ప్రకృతి వెలుగు, ప్రకృతి సంబంధం. వెలుగు ఎక్కడ ఉంటుంది అక్కడ జ్ఞానం ఉంటుంది. ఏమండి, ఇప్పుడు నేను మందిరం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఈ మందిరాన్ని పడగొట్టండి 3 రోజుల్లో లేపుతానన్నాడు ఆయన. ఈ మందిరం అంటే తనను. కాబట్టి మనం దేవుని వాక్యం 3 భాగాలు, 3 రకాల జ్ఞానం, 3 రకాల వెలుగులను మనం చూస్తున్నాం. మొదటి దాంట్లో సూర్యుని వెలుగు. రెండవ పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే అక్కడ వెలుతురే ఉండదు, దీపస్తంభం ఉంటుంది. ఆ వెలుతురులోనే పని చేసుకోవాలి. నువ్వు పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే పరిశుద్ధ స్థలంలోకి వెళితే వాక్యం అనే దీపాన్ని మనం వాడుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు వాక్యం అనే నీరుగా ఏమో 2వ చోట ఉన్నాడు. దీపస్తంభమైన వాక్యముగా ఎక్కడున్నాడు? 4వ చోట ఉన్నాడు. దీపస్తంభం అంటే అన్నీ ఏముంటాయి? దీపాలు. ఎన్ని ఉంటాయి ఇక్కడ? 7 దీపాలు. దీపస్తంభం అంటే సంఘం అని మనకు తెలుసు. కానీ ఇక్కడ యేసులో కూడా ఎన్ని ఉన్నాయి? నీ వాక్యం నా పాదములకు. దేవుని వాక్యమే పరిశుద్ధ స్థలంలో దీపం. వేరేదాన్ని మనం పట్టుకోకూడదు. ఇక్కడ వాక్య ప్రకారమే పోతుండాలి అంతే. భౌతికమైన వాటిని చూసి కంపేర్ అవి కాదు, కుదరదు. అదంతా బయట ఆవరణం. అది ఎక్కడికైనా ఎవరైనా రావచ్చు, ఇశ్రాయేల్ అందరూ రావచ్చు. కానీ లోపలికి రావాలంటే యాజకులు మాత్రమే రావాలి. హల్లెలూయా. ఎందుకంటే శాంక్టిఫైడ్ ప్లేస్, పరిశుద్ధపరచబడిన స్థలం అది. దేవుడు నీ హృదయాన్ని, నీ జీవితాన్ని దేవుడు శాంక్టిఫై చేస్తే అప్పుడు నీ వాక్య ప్రకారం వెలుగులో నడుచుకోవాలి. రక్షింపబడినోళ్ళందరూ వాక్య ప్రకారం బతుకుతున్నారా? నో. కాబట్టి 2వ రకం వెలుగది. ఏ వెలుగది? దీపస్తంభం వెలుగు. ఆ దీపస్తంభం ఎప్పుడు వెలుగుతుంది అంటే బల్లలో యోగ్యంగా చేయి వేసినప్పుడు వాక్యం నీలో పని చేయడం స్టార్ట్ అవుతుంది. చూడండి దేవుడు ఎట్లా పెట్టాడు. ఏమన్నాడు? ఫస్ట్ ఏంది? బలిపీఠం, గంగాలం. ఈ 2 ఆవరణంలో ఉంటాయి. తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వచ్చేతలకి ఫస్ట్ ప్రభు సముఖపు బల్ల ఉంటుంది. బల్లలో మనం చేయి వేయటం, బాగా ప్రార్థన చేసుకుని వచ్చి వాక్యమిని బల్లలో చేయేస్తురా. నీ జీవితం వెలిగించబడకపోతే అడుగు, దేవుడు నిన్ను వెలిగిస్తాడంతే. అందుకే అంటాడు దీపం ముట్టించి ఎవడైనా కొంచెం కింద పెట్టునా. రండి సేమ్ వీళ్ళరా చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 33వ వచనం. దీనికి అంత ఇంటర్ కనెక్షన్ ఉంది. ఎవడును దీపం వెలిగించి చాటు చోటనైనా కొంచెం కింద నేను పెట్టడు, కానీ లోపలికి వచ్చు వారికి వెలుగు కలుగుటకై యాడ పెడతాడు? దీపస్తంభం మీద దీపాలు ఉండాలి. హల్లెలూయా. ఆ దీపము వెలిగించబడాలి. ఫస్ట్ ఏమన్నాడు? ఎవడును దీపమును వెలిగించబడితే నీలో కొంత ప్రకాశం ఉంటుంది. ఏ వెలుగు అది? వాక్యం అనే వెలుగు. నీ హృదయంలో ఉండే ఆత్మ అనే దీపం వెలిగించబడినప్పుడు వాక్యం అనే దీపము నిన్ను కంటిన్యూ చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడు నువ్వు దీపం వెలిగించి చాటుగా పెట్టాడు అంటే అర్థమేం తెలుసా? నువ్వు నిజంగా యేసయ్యతో తాకబడిన వ్యక్తివి అయితే బైబిల్లో సమరయ స్త్రీ కానీ, జక్కయ్య కానీ, మారు మనసు పొందిన ఎవరైనా కానీ వాళ్ళను మొత్తం ప్రపంచమే తెలుసుకున్నాడు. అట్లా కొంచెం కింద దాచిపెట్టాడు ఆయన. అందరికీ వెలుగిచ్చే విధంగా చూపిస్తాడు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు వెలిగించబడిన జీవితాలు. దేవుని స్తోత్రం కలుగును కాక.
అలాగే ఇంక లోపలికి ఎంటర్ అయితే అతి పరిశుద్ధ స్థలంలోకి, అక్కడ దీపస్తంభం ఉండదు, చీకటి ఉంటుంది, ఎవరు మనుషులు ఉండరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మేఘములాగా అక్కడ ఉంటాడు. వెలుగుతో, దేవుని వెలుగు అక్కడ ఉంటుంది, ఆత్మ వెలుగు అక్కడ ఉంటుంది. ఫస్ట్ ఏమో మామూలు సూర్యుడు, రెండవ దాంట్లోనేమో వాక్యం అనే దీపం, మూడవ దాంట్లో సాక్షాత్తు దేవుడు నివసించే స్థలం మందసం దగ్గర. అందుకే మందసం పెట్టె దగ్గర నుంచి ఆయన మాట్లాడుతాడు. మోషేతో ఎక్కడి నుంచి మాట్లాడాడు? మందసపు పెట్టె మధ్యలో, కెరూబుల మధ్యలో నుండి యెహోవా మోషేతో మోషే మోషే అని మాట్లాడు. అంటే ఎక్కడున్నావు ప్రభువా నువ్వు? అతి పరిశుద్ధ స్థలంలో నివసిస్తున్నాను. ఎక్కడుంటాడు దేవుడు? దాన్ని ఇంగ్లీష్లో హోలీ ఆఫ్ హోలీస్ అంటారు. హోలీ, పరిశుద్ధమైన వాటి కంటే మించిన పరిశుద్ధత, అతి పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో దేవుడే ఉంటాడు అన్నాం కదా. ఇప్పుడు వాక్యంలో కూడా ఎన్ని ఉన్నాయి? జనరల్గా పైన బైబిల్ చదువుతుంటే ఊరికే పైన కనపడుతుంటుంది చిన్న చిన్నవన్నీ. యేసు ప్రభువు లోకరక్షకుడు, ఆయన వెలుగై ఉన్నాడు, ప్రేమగా తెలియని దేవుడు, డైరెక్ట్గా ఉంటాయి. దాంట్లోకి ఏమి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. కొద్దిగా డీప్గా వాక్యంలోకి దిగితే అతి పరిశుద్ధ స్థలంలోకి, అక్కడ దేవుని వాక్యం అనే దీపం అర్థమవుతుంది. అది నీ మీద ఫ్లాష్ కొడుతుంటుంది. ఆ లోపల నుంచి వాక్యం నీళ్ళు పనిచేయటం స్టార్ట్ అవుతుంది. ఆ వాక్యపు వెలుగులో నువ్వు నడుస్తుంది. ఇదే త్రోవ, కుడికైనా నువ్వు ఎడమకై తిరగద్దని వాక్యం చెప్తుంటుంది. ఇప్పుడు లాస్ట్ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వాక్యాన్ని 3 భాగాలు చేసాము. ఇప్పుడు పైన కనబడే వాక్యం, కొద్ది లోపల దిగితే ఉన్న వాక్యం, ఇంకా లోపలికి దిగితే అవి కావ్య గ్రంథాలని చెప్పాను. ఇంతకుముందు ఓఫీర్ అన్న ఈ విషయం చెప్పాడని కూడా మీకు చెప్పాను. కావ్య గ్రంథాలు ఏమున్నాయి బైబిల్లో? 5: యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీత. 5 పుస్తకాలు మీరు చదివి అర్థమే కావు. కావ్య గ్రంథాలు అర్థమే కావు. ఎందుకు అర్థం కావంటే దేవుని ఆత్మ ఫ్లాష్ పడితే తప్ప నీకు ఎక్స్ప్లెనేషన్ రాదు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, వాటికి ఎవరు పోలేరు. అందుకే దావీదు అన్నాడు, ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి, నేను చూడలేకపోతాను, ఎందుకంటే గుడ్డివాణ్ణిగా ఉన్న ప్రభువా నా కళ్ళు తెరుచు. 3వ గర్భగుడిలోకి పోయి దేవునితో నివసించాలి అంటే మన కళ్ళు తెరవబడాలి. కళ్ళు తెరవబడితే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతావు. అతి పరిశుద్ధ స్థలంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అటు దేవుడు ఉంటాడు కదా, దేవుడు నివసించే స్థలం అది, గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. అక్కడ నువ్వు ఉండాలి. అల్టిమేట్ గోల్ దేవుంది, అది నువ్వు దేవునితో నివసించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ ఏమో ఈ సూర్యుని వెలుతురులు భౌతిక పైన కనపడే చిన్న చిన్న, ఎందుకు ఎప్పుడు చూసినా మనం ఈజీగా ఉండేటి. కీర్తన 23 అంటే వాళ్ళ ఇష్టం, అది చదువుతాం. అంటే అది ఆవరణం, అది అందరికీ వస్తుంది. కొద్ది లోపలికి పోతే డీప్ విషయాలు ఉంటాయి. ఇంకా లోపలికి పోవాలంటే కళ్ళు తెరవబడాలి. దావీదు కళ్ళు తెరవబడ్డాయి, అప్పుడు రాశాడు అన్ని మర్మాలన్నీ. 18వ కీర్తనలు అంటాడు, మరణపు పాశములు, మా పాతాళపు ఉరులు నన్ను బంధించి ఉన్నాయన్నాడు. ఎలా తెలిసింది నీకు? అసలు నువ్వు అక్కడికి ఎందుకు పోయినావు? నేను అగాధపు జలములలో కింద ఉన్నాను ప్రభు అన్నాడు. 18వ కీర్తన మీరు చదవండి, ప్రియులారా, చూడండి ఒకసారి. 18వ కీర్తన 1వ వచనం చదవండి. యెహోవా నా బలమా, నేను నిన్ను కింద. 3వ వచనం చదవండి, 4 డైరెక్ట్గా చదవండి. మరణ పాశములు, మరణ పాశములు, అవి మరణానికి తీసుకోవాలని వచ్చాయి ఆ పాశములు. నెక్స్ట్ భక్తిహీనులు కింద పాతాళపు 5లో పాతాళపు పాశములు అంటే మరణపు సంఖ్యలు, పాతాళపు సంఖ్యలు దావీదు ఆత్మను బంధించి ఉన్నాయి. చూశాడు దాన్ని, కళ్ళు తెరవబడినాయి. అమ్మో నా ఆత్మ బంధించబడి ఉంది. ఎందుకు బంధించబడి ఉందో మనకు తెలియదు, అదొక మర్మం. దావీదుకు తెలుసు. అందుకే దేవుడు అతన్ని ఎక్కడి నుంచి తీశాడు? 16లో ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని
మహాజలరాశులలో నుండి. మహాజలరాశులు అంటే అన్య జనాంగాలని అర్థం. మామూలుగా అయితే సముద్రపు లోతులలో బంధించి పెట్టాడు సైతాన్ దావీదుని కొంతకాలం. మరణం, పాతాళం, 119 కీర్తన 63 ప్రకారం ఇప్పుడు చదివా. అక్కడ భక్తిహీనుల పాశములు చూడండి, 119వ కీర్తన, భక్తిహీనుల పాశములు 61 నన్ను చుట్టుకొని. మనం ఇవన్నీ ఆలోచన చేయం. మరణ పాశాలంటే మరణం బంధించి దాన్ని తెగగొట్టాలంటే జీవమే రావాలి. ఏమండి, పాతాళపు పాశాలు బంధించుండి దాని గ్రిప్పులోంచి బయటికి రావాలంటే నీలో పాపం ఉండకూడదు. బైబిల్ చెప్తుంది పాపం ఉన్న వారిని పాతాళం పట్టుకోండి. దాని గ్రిప్ ఎందుకు వచ్చింది అంటే ఎన్నో పాపం ఉంది, దావీదులో ఏదో పొరపాటు ఉంది, ఒప్పుకుంటున్నాడు, ప్రభువా అనేకసార్లు నేను తప్పిదాలు చేశాను, యథార్థవంతుడు. ఇక్కడ అంటున్నాడు భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని. అంటే భక్తిహీనులు అనేవాళ్ళు దేవుడు తెలియని కొంతమంది వాళ్ళు కూడా నిన్ను బంధిస్తారు. ఈ 3 రకాలైన బంధకాలు ఉన్నాయి. ఇవి ఎలా తెలిసాయి దావీదుకు అంటే దేవుడు కళ్ళు తెరిచాడు కాబట్టి. ఈయన ఎక్కడికి ఎంటర్ అయిన కీర్తనలు రాసినాడు కదా, చాలా కీర్తనల గ్రంథాలు అంటేనే అతి పరిశుద్ధ స్థలంలో తిరిగే వాళ్ళకు తెలియపరిచబడే విషయాలు. దావీదు కీర్తనలు రాశాడు, ఎన్నో మర్మాలు రాశాడు. అందుకే దావీదు ఏమన్నాడు తెలుసా, 98లో 99లో 103 వచనాల్లో వృద్ధులకు మించిన జ్ఞానం, శత్రువులకు మించిన జ్ఞానం, బోధకులకు మించిన జ్ఞానం నాకుంది అన్నాడు. ఈ జ్ఞానం అంతా నీకు ఎలా వచ్చింది అంటే నా కళ్ళు దేవుడు తెరిచినప్పుడు దేవుని చూశాను, అతి పరిశుద్ధ స్థలంలో తిరిగానని అర్థం. హల్లెలూయా. దావీదన్నాడు నా కళ్ళు తెరిచిన ఆయన, లేకపోతే నేను చూడలేను, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. అంటే బైబిల్లో ఏమున్నాయి, ఆశ్చర్యపరిచే సంగతులు ఉన్నాయి. మరి నువ్వు చదివినప్పుడు ఎందుకు బయటికి రావాయి, దేవుడు నీకెందుకు బయలుపడతాడంటే మనం ఇంకా ఆవరణంలోనే పడి ఉన్నాం, లోపలికి పోలేము, త్యాగం చేయలేము. ఏదైనా తెగించాలంటే చేత మనం చిన్న డబ్బు లేకుండా దేవునికి, చిన్నది లేకుండా దేవునికి త్యాగం ఎలా చేస్తాం. దావీదు ఎలాంటోడు, ప్రాణాలు తెగించి గొల్లియాతును ఓడించి ఇశ్రాయేలుకి జయం తెచ్చినోడు, ప్రాణత్యాగమే చేసినోడు. కాబట్టి దేవుడు ఇవ్వాలనుకుంటే ఎందుకు ఇయ్యడు అన్నాడు. అసలు నువ్వేరా నా ఉద్దేశాలన్నీ నెరవేర్చి ఎవడు లేడు అన్నాడు ఆ కాలంలో. దావీదు కాలంలోకి ఎవడు లేడు దావీదులు అంటాడు. అపోస్తుల కార్యాలు పిల్లరా కొద్దిగా ఓపిక తెచ్చుకుని చూడండి. అట్లా 13వ అధ్యాయము 22వ వచనం, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడైన. అబ్బా, దేవుని భూమి మీద కొంతమంది అంటే ఇష్టం, కొంతమంది అంటే ఇష్టంలే. దావీదు అంటే ఇష్టం. ఎందుకు ఇష్టమో దావీదు నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే దావీదులాగా నువ్వు బ్రతికితే నువ్వంటే కూడా దేవుడికి ఇష్టమవుతావు. ఇక్కడేమన్నాడు ఇక, అతడు నా ఇష్టానుసారుడైన, అతడు నా ఉద్దేశములన్నీ, 1 కాదు 2 కాదు. దేవుడు దావీదును పుట్టించి ఈ పని చేయాలి, నువ్వు ఈ పని చేయాలన్నాడు. గొర్రెల కాపరిగా ఉండాలి నువ్వు అన్నాడు, ఉన్నాడు. సింహాన్ని ఎలుగుబంటిని చంపాలన్నాడు, చంపాడు. గొల్లియాతు మీదకి ప్రాణాలు తెగించి అన్నాడు, పోయాడు. పెళ్లి చేసుకున్నాడు. సొంత మామ తరుముతాడు, కొడుకు తరుముతాడు, పారిపోతున్నాడు. ప్రతి విషయం దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడట. దేవుడు చెప్పాడన్నమాట, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి. దావీదు గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం. హల్లెలూయా. కనుక ప్రియులరా, దేవుని వాక్యం కూడా అంతా ఒకటి కాదు. పైన చదివేటోళ్ళకి ఏం అర్థం కాదు. కొద్దిగా డీప్గా దిగితే బల్లలో యోగ్యంగా చేయవేసినప్పటి నుంచి నీకు మర్మాలు బయటకు వస్తాయి. ఎందుకు తెలిసిన, సేమ్ పండగల కాటికి పోతే 3వ పండగ ఏంది, ప్రథమ ఫలముల పండగ. ఫలాలు వచ్చేది ఇన్ని బల్లలో యోగ్యంగా చేయవేసిన నుంచి నీకు ఫలాలు వస్తాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈడికొచ్చి నిర్లక్ష్యంగా చేయి వేస్తే ప్రార్థన చేసుకో. సోమవారం నుంచి ప్రభా నన్ను బాగా కడుగునాయని బల్లలేకపోతున్నాను. బల్లలో నిర్లక్ష్యంగా కనేస్తే సడన్గా రోగాలు వస్తాయి. చాలామందికి జరిగినాయి.
ఈ మధ్యకాలంలో ఈవెన్ మన వాళ్ళకు కూడా చెప్పిన నేను, జాగ్రత్త, శనివారాలు ఎగరగొడుతున్నారు, ఆదివారాలు ఎగరగొడుతున్నారు, మంచి పద్ధతి కాదు, క్రమం. ఇన్నేళ్ళు అయితే ఏం నేర్చుకున్నారని ఒకరిని అరిచిన, అయినా ఆదివారాలు పోతున్నాయి. ఆదివారాలు పెళ్ళిళ్ళు, తెలివి ఉందని ఇక పెళ్ళి పోవడం ఆదివారం. జాగ్రత్త, మళ్ళీ వచ్చి ప్రార్థన కీర్తనలు చేసేది కూడా ఉండదు. దీనత్వంతో భయభక్తులతో సండే దేవుని సన్నిధికి వెళ్ళి బల్లలు చేయాలి. నేను ఏం నీ మొహం పెద్ద సమాధానం, వేరే వాళ్ళు బయట ఫ్రెండ్స్ అంటే చచ్చినట్టు లెక్క. నీకు అసలైన స్నేహితుడు ఎవరు? యేసు కొరకు నిలబడాలి. వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళతో మింగిల్ అయిపోయి వాళ్ళతో దూరిపోవద్దు. ఇంకా వాళ్ళని పట్టుకొని వచ్చి చర్చిలో కూర్చోబెట్టి చూద్దాం ఎలా వెళ్తా ఉన్నావు. ఒక ఆదివారం బల్ల లేకపోతే నెక్స్ట్ ఆదివారానికి 14 రోజులది కడుక్కోవాలి నువ్వు. ఎంత కష్టం ఇది. ఏ వారం దేవుడు చెప్పినట్టు ఆ వారం కడుక్కొని బలలో చేయి వేసిపోతే ప్రశాంతంగా ఉంటుంది. హల్లెలూయా. మనసు ఎట్లా ఉంటుందండి? అది దేవుడిచ్చేది, ఎవరు ఇవ్వలేరు. అందుకే ఆయన పేరు సమాధానకు కర్త. ఆయన దగ్గర నుంచి రావాలి నీకు సమాధానం. దేవుని స్తోత్రం. కాబట్టి యేసులో ప్రాణాత్మ శరీరాలు ఉన్నట్టు వాక్యములో కూడా ఎన్నున్నాయి? 3 భాగాలు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయిన వాళ్ళు తక్కువ మంది. బాగినండి. పౌలు లోపలికి వెళ్ళాడు. అందుకే అన్నాడు కొలసలో, యుగములలో తరములలో మరుగు చేయబడిన మర్మాలన్నీ దేవుడు మాకు హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడికి ఎంటర్ అయినారు వాళ్ళు? మామూలు సాక్రిఫైస్ కాదు, బలిపీఠం కానీ బలి అయిపోయారు. మళ్ళీ గంగాలమ్మ దగ్గర బాగా కడుక్కోవటం నేర్చుకున్నారు. కొంతమంది నీళ్ళు ఉంటే ముఖం కడిగి పెడుతుంటారు. నీళ్ళు బాగా దొరికినాయనుకో ఏం చేస్తారు? 2 సార్లు 3 సార్లు, ఒకరోజు ఒకడు 10 సార్లు కడుగుతుంటే చూసాను. అట్లనే అబ్జర్వ్ చేస్తాను, కళ్ళు తెరిచి చూస్తుంటారు కదా నేను అన్నీ. ఒకసారి తెలుగు కాంగ్రిగేషన్ సిటీసి చర్చ్ అని కడపలో ప్రార్థన చేసుకుంటుంటే ఆడ ఒకడు ఆ కొళాయి ఉంది అక్కడ, ఆ కొళాయి తిప్పి రిన్ సోప్ తెచ్చుకున్నాడు ఎక్కడి నుంచో. ముఖం కడుగుతున్నాడు. ఒకసారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు అయిపోయింది. 10 సార్లు అయిపోయినాక ఇంక మెంటల్ ఉంది అనుకుంటున్నాను. లేకుంటే రిన్ సోప్తో ఎవడన్నా ముఖం కడుగుతాడా? కడిగితే కూడా 10 సార్లు కడుగుతాడా? దగ్గరికి అడిగినా నేను, ఏమి అన్నిసార్లు కడుగుతున్నావు ముఖం? చెడు మొత్తం దాని పవర్ వేరు. రిన్ సోప్ పవర్ వేరు, మామూలు ఫేస్ క్లీన్ చేసుకునే సోపు వేరు. చాలా సాఫ్ట్ ఉండాలి ఇవి. రిన్ సోప్తో కడిగితే నీ ముఖంలో జిడ్డు పోయేదేమో కానీ మొత్తం పోతావు. వాడు 10 సార్లు కడిగితే తెల్లగా వస్తాను అనుకునే సారనే వాడు బయటకు వచ్చి నాకు చూస్తే ఎండకు అసలు తెల్లగా పెయింట్ కొట్టినట్టు అయిపోయింది. అట్లా కాదు వీళ్ళరా, కడుక్కోవాలి. గంగాలం దగ్గర నీళ్ళతో చక్కగా కడుక్కుంటూ ఉండాలి. ఎక్కడ బాగలేదు చూసుకుంటుండే ఆ దేవుని వాక్యం అనే అర్థంలోకి రావాలి. వాక్యం అనే నీళ్ళే కాదు, వాక్యం అనే అర్థం దగ్గరికి వచ్చి బాగా నీట్గా రెడీగా. పెళ్ళికైతే రెడీ అవుతావు, మందిరానికి మాత్రం ఎటు పడితే అటు వస్తావు. ఇక్కడికి వచ్చేటప్పుడు వాక్యంలో చూసుకొని సరి చేసుకొని కానీ ముందే వచ్చినావంటే ఆయన నిన్ను తాకకుండా ఉండడు. దేవునికి స్తోత్రం. తరువాత అక్కడ తర్వాత మళ్ళీ ఏముంది? దీపస్తంభము, ఆ పక్క ధూప వేదిక ఉంది. బల్లలో యోగ్యంగా చేయవేస్తే అప్పుడు నీ జీవితం వెలిగించబడుతుంది. వెలిగించబడినోళ్ళు చేసే ప్రార్థనే ధూపవేదిక. ఊరికి దేవస్తోత్రం కుదరదు. ఏదో గ్రామ్ఫోన్ పెట్టినట్టు చెప్తే కుదరదు. కన్నీళ్ళ ప్రార్థన, హన్నాలు కావాలి. సంఘాల్లో వెల్కమ్ దట్ పర్సనాలిటీస్. అటువంటి వ్యక్తులు, పురుషులు, స్త్రీలు, హన్నాలు లాంటి ప్రార్థనా పరులు ఒక 5 మంది ఉంటే చాలు సంఘంలో. ఇక వాళ్ళకు ఆ సంఘం చాలా బలమైంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడో అన్నాడు దేవుడు ఒకసారి స్వరంతో, ఒక 5 మంది ప్రార్థనా పరులను తయారు చేయండి. ఆడికి వచ్చేసరికి వెళ్ళా, బైబిల్ వింటాం, చదువుతాం, మళ్ళీ వెళ్ళిపోతాం, మామూలు అయిపోతాం. కానీ నువ్వే ప్రార్థనాపరుడు ఎందుకు కాకూడదు? హల్లెలూయా. ప్రార్థనాపరులకు ధూపవేదికగా దాటిందంటే ఖచ్చితంగా అవతలేముంది? మందసం. అవునా కదా? హిజ్కియా మన ఇర్మియా కన్నీళ్ళ ప్రార్థనాపరుడు 9వ అధ్యాయంలో
33 వచ్చేసరికి దేవుడు అంటాడు, నీవు నాకు మొర్రపెట్టు, ఇట్లనే ప్రార్థన చేయి, నువ్వు గ్రహింపలేని సంగతులు నీకు చెప్తా. హల్లెలూయా. అంటే బైబిలే ఉంది కానీ గ్రహించలేని విషయాలు ఉన్నాయి. దేవుని అడగద్దా? ఒక పూట అన్నం మానేయి, దేవుని కోసం అన్నం మానేయి, బైబిల్ చదువుకో. ప్రార్థన చేసేటప్పుడు ఒక పూట అన్నం మానేయి, బైబిల్ చదువు. నీకు శ్రద్ధ ఉందా లేదని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆయన కన్నా నువ్వు నచ్చినవనుకు దావీదులాగా, నా ఉద్దేశములన్నీ దేవుని కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి దావీదుతోటి. ఎందుకు తెలుసా? రాజులలో ఫస్ట్ రాజు సౌలే అయినా సరిగా లేడు. అసలు కింగ్షిప్ అంటేనే ఫస్ట్ మతికొచ్చేదే సౌలు కాదు, అసలు దావీదును మహారాజు అంటారు. హల్లెలూయా. దావీదుని ఏమంటారు? రాజు కాదు, దావీదు రాజు కాదు, దావీదు మహారాజు అంటారు. ఎందుకంటే అతని ద్వారా దేవుడు కీర్తనలు రాయించాడు, అతని ద్వారా సంగీతం. నా సితార తీసుకుని నేను వాంచితే దయ్యాలు పోయినాయి సౌల్లో పెట్టి. మ్యూజికల్ సంబంధించిన ఎఫిషియెంట్ ఎక్స్పర్ట్, ఒక పక్క ప్రీచర్, నేను బోధకుల కంటే మించిన నాకు జ్ఞానం ఉంది అన్నాడు. ఒక పక్క రాజు, మహారాజు, ఒక పక్క ఒకప్పుడు చిన్న గొర్రెల కాపరి. గొర్రెల నెట్ట కాయాలను బాగా తెలుసు కాబట్టి ఇశ్రాయేల్ నెట్ట కాయాలను కూడా తెలుసు. దేవుని స్తోత్రం కలుగును. కానీ ఎన్ని మల్టీ టాలెంట్స్ అన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన భవిష్యత్ జ్ఞానంతో చూస్తే దావీదు దేవుని చిత్తం నెరవేర్చడానికి ఈ పనులన్నీ ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడని దేవునికి ముందే తెలుసు. ముందే తెలుసు దేవునికి దావీదు ద్వారా అన్నీ నేను నెరవేర్చుకుంటానని. కానీ నీ ద్వారా, నా ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అడిగావా? అసలు ఎందుకు పుట్టాను, ఎందుకు ఉద్యోగం చేస్తాను, ఎందుకు పెళ్లి చేసుకున్నాను? ఏదో నీ కోసం కాదు, ఈ తంతంట. రేపు చచ్చిపోయేటప్పుడు ఎవరంటారు? రారు, ఒంటరిగానే పోవాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనల్ని ఎందుకు రక్షించాడో దాని ఉద్దేశం ఏంటో కనుక్కొని నెరవేర్చాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దానియేలు మహాజ్ఞానవంతుడు ఎంటర్ అయినాడు లోపలికి, అతి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయ్యాడు. కాబట్టి ఏంజెల్స్ తిరుగుతున్నా కేవలం వేసుకున్నాడు. అసలు దానియేలు దేవుడు తన దూతను పంపి నన్ను కాపాడాడు. ఇంతకీ ఏం లేదు, అలవాటు. దేవదూతలతో టర్మ్స్ అన్నీ దానియేలుకు అలవాటు, యాకోబుకు అలవాటు. అతడు ఇశ్రాయేలుగా మారిపోయాడు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయిన భక్తులు వీళ్ళు. మనం ఇంకా బలిపీఠం దగ్గర నిలబడి సిలువను చూసుకుంటూనే ఉన్నాం. సిలువ తర్వాత వాక్యం గంగాలపు వాక్యం అనే నీరు యేసుగా ఉన్నాడు, యేసే ఉన్నాడు. యేసే 7 స్టెప్పులలో కనపడతారు. చెప్తాను చూడండి. నెంబర్ 1, బలిపీఠం దగ్గర సిలువ వేయబడింది ఎవరు? యేసు. నెంబర్ 2, గంగాలం దగ్గర వాక్యం అనే నీరుగా కనపడుతున్నాడు. బల్లకాటికి వచ్చేసరికి శరీరం రక్తముగా బల్లలా కనపడుతున్నాడు. నేనే నా ఆహారము, మీ ఆహారం నేనే, పానం నిజమైన పానము అన్నాడు. తర్వాతకు వచ్చి ఇతరులకి దీపస్తం అని ఇప్పుడు చెప్పే వాక్యం అనే దీపం బగ్గున మండి వెలుగుతుంది. తగ 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 తగ. వాక్యము కలిగిన వ్యక్తిగా, వాక్యం కలిగిన సంఘంగా ఉండాలి. దాన్ని దాటిన తర్వాత చేసే ప్రార్థనే రియల్ ప్రేయర్. ధూప వేదిక దగ్గర ఆ ధూపం పరలోకానికి వెళ్ళిపోతుంటే దేవుడు ఆగ్రహించి ఈ బిడ్డకి ఏమైనా చేయమని పంపుతాడు ఇమ్మీడియట్గా. ఓ గాబ్రియల్ పో, దానియేలు స్టార్ట్ చేశాడు ప్రార్థన. వెళ్ళో, ఏమి మోకరించిన మొదటి దినం మొదలుకొని నేను బయలుదేరాను, దేవుడు నన్ను పంపాడు అంటున్నాడు. అంటే నువ్వు ప్రేయర్ భూమి మీద చేస్తే పరలోకం కదులుతుంటుంది. అది ధూపవేదిక దగ్గర చేయాల్సిన ప్రార్థన. ఆ ధూపవేదిక దాటితేనే మందసపు పెట్టెంత దేవుని కుమారుడే, లోపల వాక్యం ఉంది మందసం పెట్టెలో. అసలు సిసలైన వాక్యం అనే దేవుడు అక్కడ నివసిస్తున్నాడు. అక్కడే ఇంకా 3 ఉన్నాయి. ఏంటి? మన్నా పాత్ర ఉంది, అహరోను కర్ర ఉంది, మా రాళ్ళు అవి ఏంటివి? 10 ఆజ్ఞల 2 పలకలు ఉన్నాయి. ఈ 3 అద్భుతమైనటువంటి ప్రత్యక్షత. అహరోను కర్ర, కర్రది దానికి వేరు లేదు, పైన వృక్షము కాదు, చిగురిస్తుంది. ఎట్లా అంటే దట్ ఈస్ నథింగ్ బట్ రిజరక్షన్. రెజరక్షన్ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క శక్తి ఎటువంటిదంటే రాత్రికి రాత్రే అహరోను కర్ర చిగురించి జీవం వచ్చింది, పనులు వచ్చినాయి. ఏంటి ఇదంతా?
దానికి కింద ఆధారం లేదు. యేసయ్యకి ఏం అవసరం లేదు ఆధారం. ఆయనే జీవం, ఆయనే పునరుద్ధానం. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇంకొకటి ఏంటి? మన్నా పాత్ర. ఆ మన్నా పాత్ర కన్నా ఇశ్రాయేలు దాచిపెట్టుకుంటే కుళ్ళిపోతుంది. కానీ దేవుడు ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో పెడితే మాత్రం ఎన్ని సంవత్సరాలైనా కుళ్ళిపోకుండా ఉంటుంది. ఏంటిది అంటే ఇది నిత్యత్వానికి సంబంధించిన దేవుని మాటలు. ప్రతిరోజు మనం తింటాం మన్నా, కానీ మనం తినడం వేరు. ఆ మన్నా అక్కడైతే చెడిపోదు, నువ్వే తెచ్చుకుంటే చెడిపోతుంది. దేవుని వాక్యం నిత్యమైనది. హల్లెలూయా. అట్లనే అక్కడ పలకలు ఉన్నాయి. ఆడేమో 2 పలకల మాదిరి మందసంలో పెట్టింటారు. దేవుని ప్లాన్ అది కాదు. నీ హృదయంలోకి లోపలికి వచ్చి గర్భగుడిలోకి వెళ్ళి అక్కడ ఆయన చేత్తో రాయాలి అనేది ప్లాన్. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలోకి రండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము. వీళ్ళ అస్సలు ప్లాన్ ఇక్కడ రాశారు. కొత్త నిబంధన అదే 8 చివర్లో నేను క్రొత్త నిబంధన చేయుదును అన్నాడు. కిందికి వచ్చి చూడండి. వీళ్ళ 10 వచ్చిన ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచి, మనస్సులోకి వచ్చాడు, వారి హృదయంలోకి వచ్చి వాటిని అంటే మనస్సులో ధర్మ విధులు, హృదయంలో దేవుని చేతి వేలుతో రాసినట్టు రాయుదును అన్నాడంటే అర్థం ఏంటి? ఒక పెన్ను తీసుకున్నట్టు, ఆడ పేపర్ ఉన్నట్టు కదా. హృదయం అనే దాని మీద దేవుని వాక్యముతో రాస్తాడు ఆయన. ఇక ఆడ రాస్తే ఇప్పుడు వస్తాయి అపవిత్రమైన దయ్యాలు? చెప్పండి. నీరు లేని చోట అయితే తిరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? సాక్షాత్ దేవుడే రాస్తున్నాడు అక్కడ. అన్నాడు 11 పైన, నేను వారికి దేవుడై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు, వారిలో ఎవడును ప్రభువుని తెలుసుకున్నాడని. అంటే అర్థమైంది, ఎవరు చెప్పాల్సిన పని లేదని అర్థం. ఎవరు వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. లోపలే దేవుడు ఉండి అన్నీ మాట్లాడుతుంటాడు. ఇంకా తన పట్టణస్థునికైనా తన సహోదరునికైనా ఉపదేశము, వారు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరు నన్ను తెలుసుకుంటారంటే ఎంటర్ అవుతారు లోపలికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక వండర్ఫుల్ ప్రామిస్. పరలోకానికి పోతే దేవుడు ఏమంటాడు? ప్రభువా నేను సరిగా బతకలేదు నాయన అంటే, ఎవడు చెప్పినాడు నీకు? అసలు ఏం చేసినావు నువ్వు అంటాడు ఆయన. చేసినట్టని మర్చిపోయింటాడు. అనేది అదే కదా అర్థం. పాపములు నీకు ఎన్నడు జ్ఞాపకం, నువ్వు పాత బ్రతుకు నువ్వు ఇట్లా చేసినావనే పాయింటే రాదు. ఆవిడ ఏదో చేస్తున్నాడు దేవుడు, ప్రభా నేను చూసేటట్లు కళ్ళు తెరిచిన ఆయన అని అడగాలి. దేవుని స్తోత్రం. కనుక ప్రియులారా, దినం ఆ 3 రకములైన వాక్యము, జ్ఞానము, వెలుగు. ఇప్పుడు చూడండి, బయట సూర్యుని వెలుగు, మధ్యలో ఏమో వాక్యపు వెలుగు, అసలు పోతే అక్కడ దేవుని ఆత్మ వెలుగే ఉంది. మళ్ళీ 3 చోట్ల 3 రకాలైన జ్ఞానం. పై జ్ఞానం, డైరెక్ట్గా మాట్లాడతారు కొన్నిసార్లు దేవుడు. కన్యక గర్భవతి కుమారుని కన్నా అంటే మర్మం అది అందరికీ తెలుసు క్రిస్మస్ వస్తే. కానీ 2వ దాంట్లోకి పెద్దలకి దేవుని వాక్యంలోంచి నీతి మాట్లాడుతూ వెలుగుగా ఉంటాడు, జ్ఞానంగా ఉంటాడు. అట్లే అక్కడికి పోతే అక్కడ అసలు శిష్యులైన దేవుని జ్ఞానం అంతా నీకు వస్తుంది. పౌలు అంటాడు, యుగములలో తరములలో మరుగు చేయని మర్మాలన్నీ నాకు తెలుసు. ఎలా తెలుసు నీకు అంటే ఆయన చెప్పాడు. అంటే నీకెట్లా చెప్పాడంటే, నేను వెళ్ళి ఆయన దగ్గరికి లోపలికి, రంజిత్ అన్నాను 100 సార్లు నేను పరలోకం చూసింటాను. అంటే నా మనసు ఎట్లా కదులుతుందండి? ఏమి జరిగింది కదా, కుటుంబం స్పాయిల్ అయింది కొన్నిసార్లు, పిల్లలు ఏమేమి జరిగినాయి, ఆయన మీద అన్ని అబద్ధాలు వేసినారు, ఏది ఆయన కదలలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వస్తాయి కొన్నిసార్లు, గాలి వాన విసిరి ఆ ఇంటి మీద కొడుతుంది, కానీ బండ మీద వేసుకుని పునాదిలాగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. దయ్యాలు వచ్చి నిన్ను సఫర్ చేయకుండా, సమస్యలు వచ్చి నిన్ను బాధ పెట్టుకుని ఉండాలంటే లోపల ఏం చేయాలి? వాక్యం సమృద్ధిగా ఉండాలి. ఏ వాక్యం ఉండాలి? 3 రకములుగా వాక్యం ఉండాలి. 3వది ఏంటి? కావ్య గ్రంథాలు. బాగా చదివి ప్రార్థన చేస్తే దేవుడు చేయి పెట్టి దీవించాడంటే మొత్తం ప్రత్యక్షత వస్తుంది. దేవుని స్తోత్రం. నీ హృదయంలో వాక్యం వింటే నిన్ను ఎవ్వరు అపవిత్రపరచలేరు.
ఏ దైవం నిన్ను వచ్చి బయట నుంచి ఏదైనా గలిబిలు చేయాలి, కానీ లోపలికైతే ఎందుకంటే కావలి వాడు నిలబడి ఉంటాడు. దేవుని స్తోత్రం. ఈ మాటలు నాకు అనుభవాలుగా కావాలని ఆశ ఉందా? రండి ప్రార్థన చేద్దాం. తలలోంచని కళ్ళు మూసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేద్దాం. వల్లించు, దేవుని సన్నిధి దేవునితో చెప్పు, ప్రభువా మేము చెప్పుకుంటున్నాం, ఎప్పుడు అనుభవిస్తాం ఇటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు? వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. కొన్నిసార్లు సైతాన్ని ఎత్తుకొని పోతుంది. త్రోవ పక్కన పడిన విత్తనాలు అయితే వాడు ఎత్తుకొని పోతున్నాడు. రాతి నేలలో పడితే కఠినమైన గుండెలు కదలవు, దేవుడు చెప్తే వినవు కనుక అక్కడి నుంచి కూడా అవి మొలుస్తున్నాయి కానీ వాడిపోతున్నాయి. అలాగే కొన్ని ముళ్ళ పొదల్లో పడినాయి, ఆ గ్రౌండ్ బాగలేదు, విత్తనమేమో పడుతుంది మొలుస్తుంది, కానీ అవి అనగొడుతున్నాయి వాక్యాన్ని పక్కన పెట్టి ఆ ముందు ఐహిక విచారం ఉంది. నాకు ధనమోసంతో పట్టబడి నిన్ను ఎదగనీయకుండా చేస్తున్నాయి ముళ్ళు. అవి ముళ్ళు అన్నాడు దేవుడు. ధనమోసము, ఐహిక విచారము అనే ముళ్ళు నీ గుచ్చుకుంటూనే ఉన్నాయి, అందుకే నువ్వు పైకి రాలేకపోతున్నావు, ఎదగలేకపోతున్నావు. దేవుడు అంటాడు, మంచి నేలలో మంచి విత్తనం పడితే అక్కడ కూడా ఫలాలు 3 అంతలు ఉన్నాయి. 30 అంతలన్నా రావాలి, 60 అన్నా రావాలి, 100 అన్నా రావాలి. ప్రభువా నా కళ్ళు తెరిచినాయినా, బైబిల్ గ్రంథాలు కన్నీళ్ళతో చదివే కృప దయచేయి. మోకాల మీద చదివే శక్తి మాకినైనా, వయసు ఉన్నప్పుడేమి నీ కాడి మోసే కృపను మాకు దయచేయి. నాతో మాట్లాడని ప్రతి ఒక్కరు అడగండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి యేసయ్య, మా మధ్యలో ఉన్న వాక్య స్వరూపుడా, ఆత్మస్వరూపుడా నీకు స్తోత్రం. నన్ను మమ్మల్ని ముట్టండి నాయన, మా చేయి పట్టుకొని మీరు నడిపించండి. మార్లు మేము లోతు కుటుంబం వల్ల వెనకంజే ఎక్కువ వేస్తాం, కానీ ముందుకు నడవలేము. అందుకే నీ దూతలను పంపి వాళ్ళని లాక్కొని వెళ్ళేటట్టు చేశావు. మమ్మల్ని తీసుకుని వెళ్ళండి. ఎక్కడ ఈ లోకపు ఆకర్షణకు లోబడకుండా నీ కొరకు నిలబడే దైవిక శక్తి, ఆత్మశక్తి మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ ఇక్కడున్న ప్రతి బిడ్డను బలవంతునిగా చేయమని యేసునామమును బట్టి అడుగుతున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం నిత్యం మనకు సకల పరిస్థితులకు ఉండును గాక. ఆమేన్. యేసు రక్తం చేయి, యేసు రక్తం చేయి, యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. అందరూ చెప్పండి ఇప్పుడు ఆమేన్.